నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. మీరు కూర్చోవాలి. మామ నేను ఉంటాను. నేను మీ కాగితం తీసుకుని వెళ్తాను. నేను ఓకే, కూర్చోమ్మా. నువ్వు కూర్చో. నమస్కారం. మీరు వచ్చాక మా మండలానికి మాకు గర్వవంతంగా ఉంది. మాకు కావాల్సిందే ఒకటే, అడవిలోకి వెళ్ళి అంత పారెడు మట్టి గేదె కట్టుకోవడం చేసుకుందామంటే అసలు ఈ బొట్టలు ఉనిగిపోయి ఏడుతున్నాం. అది కనుక మీరు వచ్చారో మాకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన వాతావరణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మన కూటమి కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషకరమైన వాతావరణంలో మరి నిర్వహించారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలామంది చాలా సమస్యలు చెప్పారు. తప్పకుండా వాటన్నిటిని కూడా అత్యంత తక్కువ సమయంలో పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఆశలు ఉన్నాయి. మీరు మాకు అందించిన విజయం ఎప్పుడు కూడా మరవలేని విజయాన్ని మాకు అందించారు. చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కూడా బాబు చాలా మాట్లాడారు కదా. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యం అనే విధంగా మాకు ఘనమైన విజయాన్ని చేకూర్చారు. మీ అందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా యువత కూడా ఎక్కడెక్కడో పనిచేసేవాళ్ళు, వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి కాంక్షతో, ఈ రాష్ట్రం మీద ప్రేమతో, రాష్ట్ర యువకుల భవిష్యత్తు మీద ఒక బలమైన కోరికతో వచ్చి మా అందరికీ కూడా విజయాన్ని చేకూర్చారు, మరవలేనిది. దాంతోపాటు మీకు కూడా చాలా ఆకాంక్షలు, ఆశలు, ఈ ప్రభుత్వం రాగానే మా సమస్యలు తీరిపోతాయి అనే ఆలోచన ఉండడంలో తప్పులేదు. ఆలోచనతో కూడా ఉన్నారు. చాలా సమస్యలన్నీ తీరిపోతాయి. 5 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏం పని జరగలేదు, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా జరిగిద్దనే ఆశతో ఉన్నారు. తప్పకోకుండా ఆశలు నెరవేర్చాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అధికారులందరూ కూడా దానికోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు బాధ్యతారహిత్యమైన పరిపాలన. ఏ ప్రభుత్వం అయినా రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ కొన్ని చిన్న తప్పులున్నా కూడా ఒక బాధ్యతగా పరిపాలన చేయాలి తప్పితే ఇదేదో నా రాజ్యం, నేను చక్రవర్తిని, నాకు ఇష్టం వచ్చిందే ప్రజల సమస్య. ఇప్పుడు నీకు సమస్య ఏమిటో నేను తెలుసుకోవాలి తప్పితే నేను చెప్పిందే నీకు పరిష్కారం అంటే అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యల్ని, ప్రజల భవిష్యత్తుని, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా నేనేం చేయాలి, నేనేం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాననే ఆలోచనతోనే చేసింది తప్పితే ఎక్కడ కూడా ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ప్రయత్నం చేయకపోవటం ఈరోజు ఈ సమస్యకు కారణం అని చెప్పేసి మనం చేస్తాం. మీ అందరి కోరికలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చిల్లి గవ్వలేదు రాష్ట్రం దగ్గర. అయినా కూడా అదే ఇంకొక నాయకుడు ఎవరైనా అయితే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు, లేకపోతే ఏదో భూములో, బిల్డింగ్లో ఇప్పటికే చెప్తా ఉంటారు. ఆర్డీఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు, లేదా ఏపీ సెక్రటరీ తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు తర్వాత మన భూములను కూడా ఇంతకుముందు తెలుసు, మన పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా వచ్చిందో, ఇది మన భూమి కొంటే
రిజిస్ట్రేషన్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఇక అటువంటి తాకట్టు పెడతానికి ఏమైనా ప్రయత్నం చేసేవాళ్ళేమో కానీ నిజాయితీగా లేకపోతే చట్టబద్ధంగా పరిపాలన ఇంకెవరు కూడా చేసి ఆలోచన చేసేవాళ్ళు కాదని చెప్పేసి మనం చేస్తారని మనకు కూడా తెలుసు. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి చిల్లిగా పుట్టినప్పుడు మనకి ఏం చేయాలో కూడా మన సమస్య, మన కుటుంబ సమస్యని పరిష్కరించుకోవడానికి మనకే దారి దిక్కు తెలియక అచేతనంగా కూర్చుని పోతాం. ఎవడో కూడా సాయం చేస్తాడులే, లేకపోతే భగవంతుడు సాయం చేస్తాడులే అని చెప్పేసి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని మార్గాలను అన్వేషించి ఈరోజు దాదాపు 10 లక్షల 11 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎందుకు చేశారు అప్పు అంటే, సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సాది గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా అందుకే విమర్శిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ 11 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్లే 2,70,000 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారు అనుకుందాం. ఇచ్చారు, మంచి జరిగింది, అది తప్పలేదు. కానీ మిగతా 7,40,000 కోట్లు 7,40,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? రోడ్లు ఇందాక వచ్చి ఆయన అరుస్తా ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి మా రోడ్ వేయలేదు, కార్లు జారిపోతున్నాయని చెప్పేసి. ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఎంత బాధ్యతారాహిత్యం ఎందుకన్నానంటే, ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ 4 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు కొన్నారు. కొని ఏం చేయాలి? వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని చక్కగా గృహప్రవేశం చేయించాలి, లేకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే కదా. సో ఈ విధమైన బాధ్యతారాహిత్యం మూలంగా చాలా ఈ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఇప్పటికి కూడా ఇంకా లెక్క తేటలా మీరు టీవీలో చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అది రాజకీయం కాదు సుమా, రాజకీయం కోసం మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్ర పరిస్థితి మీకు స్పష్టంగా తెలియాలి. ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో ఉన్నాం మనం, అది తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మనగేస్తాను. అది అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకుంటానికి పారిపోతానికి సిద్ధంగా లేము సుమా. మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజే దాదాపు 17,000 మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చాం. మన పిల్లలకి 17,000 మందికి 7,000 ఇంకేదో చెప్తున్నారు, దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 7,000 అని చెప్పేసి అన్నారు. పిలవబోతున్నారా మరి పిలిచారు. 16,700 మందికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయి, వచ్చే ఏప్రిల్కి వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాల్లో కొలువు తీరుతారు. అదేవిధంగా పెన్షన్ ఏదైతే చెప్పామో 4,000 ఇస్తాము, అంగవైకల్యం వాళ్ళకి 6,000 ఇస్తాము, మంచం మీద ఉండి అసలు కదలలేని వాళ్ళకి 15,000 ఇస్తాము, ఏదైతే చెప్పామో అది ఆల్రెడీ ప్రారంభించే విషయం కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా అన్న క్యాంటీన్ పేదవాళ్ళు ఏదైనా నూజివీడు పని మీద వెళ్తేనే, ఉద్యోగం పని మీద వెళ్తే, ఏదైనా పని మీద వెళ్తే పేదవాడు హోటల్లో 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టలేని పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా వచ్చే ఈ నెల 15వ తారీఖున, అంటే ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించబోతా ఉన్నాం. సో వీటన్నిటికీ తోడు ఫ్యాక్టరీలు రావాలి, పరిశ్రమలు వస్తేనే మన పిల్లలకి చదివిస్తున్నాం. మనందరం కూడా ఇంజనీరింగ్ చదివిస్తున్నాం, డిగ్రీ చదివిస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే మీరు ఖర్చు పెట్టారో చదివిస్తున్నాం. చదివించిన తర్వాత ఏంటి? చదువుకున్న తర్వాత జులైగా తిరగమని కాదు కదా, వాళ్ళకి మార్గం చూపించకపోతే జులైగానే తిరుగుతారు. ఇంజనీరింగ్ చదివాడు, చదివిన తర్వాత ఉద్యోగ అవకాశం రాకపోతే ఏం చేస్తాడు? జులైగా తిరుగుతామో, లేకపోతే మిత్రులతో తిరుగుతామో, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం ఏదో చేస్తూ ఉంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉపాధి మార్గాలు చూపించాలి. అయ్యా ఇదిగో పలానా ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నువ్వు ఒక ఉద్యోగం చేసుకో, కనీసం నువ్వు ఆశించినంత జీతం వస్తుందో రాదు తర్వాత సంగతి, కనీసం 15,000 20,000 25,000 30,000 జీతం వస్తుంది. సో అది అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తానికి మీ అందరికీ తెలుసు. మల్లవల్లిలో ఉపన్యాసం కూడా చెప్పే ఎన్నికల్లో అశోక్ లేలాండ్ మూసేసింది, తర్వాత ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ మూసేసిందని అశోక్ లేలాండ్ వాళ్ళు వచ్చారు, బూజు దులుపుకుంటున్నారు, అంటే మామూలుగా చెప్తున్నాను, అంటే శుభ్రం చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీని ప్రారంభిస్తానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో మల్లవల్లిలో మన ఊరిలో ఒక 5గురికో 10 మందికో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలు పరిశ్రమ పెట్టేవాడు ఏం చూస్తాడు? నా మిషన్ మీద పని చేయగలిగిన శక్తి ఉన్నాడు కావాలని చూస్తాడు. ఏదో ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన మనకి పని రాదు, లేదా ఏదో చదువుకున్నంత మాత్రాన మనకి పనికి రాదు. స్కిల్స్ కావాలి. దాన్ని ఏ విధంగా ఆ యంత్రాన్ని ఏ విధంగా నడపాలి, లేదా కంపెనీకి తగ్గట్టు ఏ విధంగా పనిచేయాలనే స్కిల్ కావాలి. దానికోసమే
చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట పెట్టిన 5 సంతకాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం, అంటే చదువుకున్న యువకులకి స్కిల్స్ నేర్పిస్తాం, నైపుణ్యాలు నేర్పిస్తాం చేసే కార్యక్రమం. నైపుణ్యం నేర్పిస్తే ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి ఇక్కడ పెడతారనమాట. సో అది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తప్పుకోకుండా మీ ఆశలన్నీ కూడా నెరవేర్చాలి. మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి, మీరు చాలామంది అర్హులైన పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాట ఇచ్చామో జూలై తారీఖుకి 7,000 ఇస్తామని చెప్పేసి అది ఇచ్చేసాం. 2 నెలలు కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో కొంత, ఎందుకంటే నాకు కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పామ్ ఆయిల్ తోటల్లో ఈ ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను, ఒక ఎస్టిమేషన్ వేయించాను. నేను 170 కోట్ల నిధులకి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏంటా అని ఆలోచిస్తున్నాను. వేరే మార్గాలు ఏమన్నా లేదు, ఈ మండలం ఈ సంవత్సరం, వచ్చే మండలం ఇంకో సంవత్సరం, అంటే సంవత్సరానికి ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి పరిష్కరిద్దామని ఆలోచన చేస్తున్నాను. తప్పకుండా దీనికి ఒక మార్గం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్ట్, ఈ ప్రాంతం యొక్క ఆశలన్నీ కూడా చింతలపూడి ప్రాజెక్ట్ మీదే. చింతలపూడి ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మన నూజివీడు బంగారం, ఇంకా ఏ నియోజకవర్గం కూడా మనతో పోటీకి రాదని చెప్పేసి మనం చేస్తాను. నేను మాకు ఉన్న భూములు బ్రహ్మాండమైన భూములు, దాంట్లో వరి పంట తప్పితే ఇంకో పంట వేయలేం, లేదా చెరుకు వేసుకోవచ్చు, వేసాకాలం మినువులు వేసుకోవచ్చు. మన భూముల్లో ఏ పంట కావాలంటే ఆ పంట వేసుకునే భూదేవత మనకుంది. ఇక్కడ కావాల్సిందల్లా దానికి నీరు అందించాలి. చింతలపూడి ప్రాజెక్టు సరే ఉపన్యాసాలు చాలా చెప్పుకున్నాం ఎన్నికల్లో, దాని గురించి మనకొద్దు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కనపడ్డప్పుడల్లా, నేను ఇరిగేషన్ మంత్రి గారు కనపడ్డప్పుడల్లా నేను అడిగేది ఒకటి, అయ్యా నాకు చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేసి పెట్టడని. ముఖ్యమంత్రి గారు పోలవరం ఎట్లాగో 4-5 సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా అది ఆలస్యమయ్యే పరిస్థితుల్లోనే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తారు. అందుకనే మన ప్రభుత్వం 5 ప్రాజెక్టుల్ని ప్రాధాన్యంగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో 5 ప్రాజెక్టుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంది. ఆ 5లో మన చింతలపూడి ఒకటి అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. తప్పకుండా ఈ సంవత్సరం నుంచే పనులు ప్రారంభించే కార్యక్రమం చేపడతాం. తప్పకోకుండా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో దాని ద్వారా మన కాలువల్లో నీళ్ళు, ఎందుకంటే మనకు అదృష్టం ఏంటంటే చింతలపూడిలోనేమో కాలువలు, మళ్ళీ చిన్న చిన్న బోధులు ఇవన్నీ కూడా తవ్వాలి. దానికోసం భూమి కొనాలి, లేదా రైతుల దగ్గర భూములు తీసుకోవాలి. మనకున్న అదృష్టం ఏంటంటే ఆల్రెడీ నాగార్జున సాగర్ కాలువలు ఉన్నాయి కాబట్టి ఆ కాలువలో తీసుకొచ్చి నీళ్ళు వేసేస్తే చాలు, నీళ్ళు పోసేస్తే చాలు, మనకు పారుతాయి. కాబట్టి మనకి చాలా త్వరలో మనకి చింతలపూడి నీళ్లు రాబోతున్నాయి. దాంతో కూడా మీ రైతుల సమస్యలు అన్నీ కూడా తీరుతాయని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఇంకో ముఖ్య సమస్య అటవీ భూముల సమస్య. ఎప్పటి నుంచో మీరందరూ కూడా దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అధికార వ్యవస్థలో కూడా తెల్ల కాలర్ల వాళ్ళకేమో కొంచెం ఎక్కువ గౌరవం ఇస్తారు, మాసిన కాలర్ల వాళ్ళేమో కొద్దిగా తక్కువ గౌరవం ఇస్తారు. పేదవాళ్ళని ఎప్పుడు ఏడిపిస్తారు, గొర్రెలన ఏడిపిస్తారు, మేకలనే ఏడిపిస్తారు, నా కారు వెళ్తే మాత్రం నన్ను ఏమనరు. అటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు మంచి అధికారులు ఉన్నారు. నేను వారికి చెప్పాను, నేను తప్పుకోకుండా మీకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చారో, ఏది పట్టాలు ఇచ్చారో దాంట్లో మీరు నిరభ్యంతరంగా, మీకు ఎటువంటి ఆటంకం లేకోకుండా మీరు వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్ని కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. తప్పకుండా జేసీ గారి ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు ఇంత ముందు పట్టాలు ఉంటే కనుక ఆ పట్టాలను ఏ విధంగా కాపాడాలి, లేకపోతే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఏ విధంగా చేయాలని ఒక మీటింగ్ పెడతాను. అదేవిధంగా మీరు ఎటువంటి పట్టాలు లేకోకుండా మీరు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఫారెస్ట్ అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా బలమైన చట్టాలు, వాటిని మనం అధిగమించలేం. ఏదో చూసి చూడనట్టు పోతాయితే పోవచ్చు, కానీ చట్టాలను అధిగమించే అధికారం రాష్ట్రానికి కూడా లేదు. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనే విషయాన్ని డిఎఫ్ఓ గారిని లేదా అంతకంటే పై అధికారులను ఒకసారి తీసుకొచ్చి మనం మీకు ఇబ్బంది లేకోకుండా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. తప్పకుండా ఏ ఆశతో అయితే నన్ను గెలిపించారో ఆ ఆశల్ని వమ్ము చేయకోకుండా వాటిని నిలబెట్టి మళ్ళీ మీ మనసులో స్థానం పొందుతానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను.